హాయ్ ఫ్రెండ్స్, శీతాకాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? నా బొంద ఏం ఎంజాయ్ చేస్తున్నాం, చలికి అదిరిపోతుంది అంటున్నారా? అలాంటప్పుడు చక్కగా మీరు పగలు ఏం చేస్తారు అంటే, హాలిడే ఉంటే చక్కగా మీ పిల్లలతో ఇలా చక్కగా టెంపుల్స్ కానీ బయట ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అంటే ఈ శీతాకాలమేనండి. మిగతా సమయాల్లో మీకు అస్సలు ఎంజాయ్ చేయలేము. అంతేకాకుండా మనం ప్రకృతిని కూడా ఆస్వాదించలేము. ఎందుకంటే వేసవకాలంలో వేడితో భరించలేము, వర్షాకాలంలో బురదతో భరించుకోలేము. కానీ శీతాకాలంలో స్వెటర్స్ అలాంటివి వేసుకొని కొంచెం అంటే కొంచెం తిరగగలం కదా! అలాంటప్పుడు ఇలా తిరగడానికి మంచి ప్లేస్ ఏదైనా అంటే ఏదైనా చూస్ చేసుకోండి. దాన్ని శీతాకాలంలో ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ అంతా ఖాళీగానే ఉంచుకోండి. పగలు చక్కగా ఇలాగ మంచిగా పగలు ఒక 11 ఆ టైంలో 9-11 ఆ టైంలో మీరు చక్కగా ఇలాంటి ప్రకృతిని ఆస్వాదించవచ్చండి. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలని ఆస్వాదించండి, ఎంత బాగుంటాయో. ఈరోజు నేను చూపించింది విశాఖపట్నంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది ఋషికొండ దగ్గర ఉంది. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోకపోతే చక్కగా దర్శనం చేసుకోండి. మీకు డే టైంలోనే ఖాళీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో చాలా కొంచెం రష్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరూ కూడా ఈవినింగ్ టైంలో బయటకు వస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు 9-9:30 కల్లా మీరు ఈ టెంపుల్కి చేరగలిగితే చక్కగా ఖాళీగా ఉంటుంది. దీనికి అభిషేకం టికెట్ కూడా 100 రూపీస్ అండి ఈచ్ పర్సన్. చాలా బాగా ఉంటుంది. మనకు తిరుమల వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇది కూడా ఎండోమెంట్ వాళ్ళది కదా, దేవస్థానం వాళ్ళది కాబట్టి చూడడానికి మనకు మంచి ప్లెజెంట్గా ఉంటుంది. దాని మీద నుంచి మనం చుట్టుపక్కల ఉన్న వైజాగ్ సిటీ అందాలని చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా శీతాకాలం మీరైతే మార్నింగ్ టైంలో మీరు 9-11 టైంలో ప్లాన్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మన చుట్టుపక్కల ఉన్న వైజాగ్ ఎంత బాగుందో. ఈ ప్రకృతిని ఆస్వాదించాలి అంటే మీరు తప్పకుండా ఈవినింగ్ కాకుండా డే టైంలో ప్లాన్ చేసుకోండి. ఇది నేను ఉన్న ప్లేస్కి చుట్టుపక్కల ప్రకృతి గురించి చెప్తున్నానండి. మీరు మీ ప్రదేశానికి మీ ప్రాంతానికి చుట్టుపక్కల ఉంటాయండి. మీకు తెలియకుండానే చాలా వరకు మిస్ అయిపోతూ ఉంటారు. రెగ్యులర్గా వెళ్ళినవి కూడాను మీరు ఇలా శీతాకాలంలో డే టైంలో ప్లాన్ చేసుకోండి. మీకు అది కూడా ఫ్రెండ్స్తో కానీ లేకపోతే నైబర్స్తో కానీ ప్లాన్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా ఈ వింటర్ని మనం ఆస్వాదించిన వాళ్ళం అవుతామన్నమాట. చూస్తున్నారా చుట్టుపక్కల వైజాగ్ అందాలు. నేను వైజాగ్లో ఉంటున్నాను కాబట్టి మీకు నేను ఇది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. మీరు మీ చుట్టుపక్కల ఉన్న ప్లేసులని మీరు ఆస్వాదించండి. ఇక్కడి నుంచి వైజాగ్లో చుట్టుపక్కల ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడాను చూడటానికి చాలా బాగుంటాయి. ఫోటో సెక్షన్స్కి లేదంటే వీడియోస్ తీసుకోవాలన్నా. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్ తాలూకు మనం దర్శనము అవుతుంది. అంతేకాకుండా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు బోరింగ్గా అనిపిస్తే స్కిప్ అయితే చేసేయచ్చండి. ఒకవేళ మీకు చూడాలి అనిపిస్తే వీడియోనైతే చూడండి. ఎందుకంటే నేను నా ఒపీనియన్ని చెప్తున్నాను, మీ అందరికీ నచ్చాలని లేదు కదా. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ శీతాకాలాన్ని ఎంజాయ్ చేస్తారే అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది శీతాకాలంలో సిక్ అవుతూ ఉంటారు. అలాగని అలా ఇంట్లో ఉండిపోతే ఇంకా సిక్నెస్ అనేది పెరుగుతుంది. అలా కాకుండా మీరు అప్పుడప్పుడు ఇలాంటి డే టైం అంటే సాటర్డే లేదా సండే ఇలాంటి హాలిడేస్లో మీరు డే టైంలో ఇలా కొంచెం ప్రకృతిని ఆస్వాదించండి. ఇందాక మీకు చూపించింది వైఎస్ఆర్ ఉన్నప్పుడు పార్టీ ఉన్నప్పుడు అక్కడ బిల్డింగ్ అనేది వచ్చింది కదండి ఋషికొండలో, అది చూపించానమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంతేకాకుండా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో అయితే వస్తానండి. మధ్యలో ఇలాంటివి ఏంటంటే ప్రకృతిని నేను ఆస్వాదిస్తూ మీకు ఆస్వాదింపచేయడానికని ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ప్లీజ్ వీటిని కూడా సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.